రోడ్లు గుంటలు ఉన్నా, ఎక్కడైనా రోడ్లు కనుక ఎత్తుపల్లాలు ఉన్నా ఈ మిషన్ని తీసుకుని వెళితే ఈ మిషన్ రోడ్డు గ్యాప్స్ని ఫిల్లింగే కాకుండా రోడ్డుకున్న ఎత్తు పల్లాలను కూడా కుదించే విధంగా ఉన్న మిషన్ ఇది. దీంట్లో ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే 98% ఆఫ్ కార్బన్ ఎమిషన్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మనం ఇవాళ ఎంతో అన్ని నగరాలు చూస్తే పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈ మిషన్ వాడటం వల్ల మనం సాంప్రదాయక పద్ధతిలో ఏ విధంగా అయితే మన విటమిన్ని కాల్చి రోడ్డు వేస్తామో ఇది అటువంటి పరిస్థితి కాకుండా ఈ మిషన్లో ఇన్ఫ్రారెడ్ మెషినరీ ద్వారా సేమ్ టెంపరేచర్ పాత విటమిన్కి ఇప్పుడు వేసేదానికి కొత్త విటమిన్కి సేమ్ టెంపరేచర్ మెయింటైన్ చేసి ప్యాచ్ నీట్గా ఉండటమే కాకుండా అతి త్వరలోనే అంటే పెట్టిన 15 నిమిషాల్లోనే ఎంత సైజు గోతునున్నా పూడ్చగలిగే మిషన్ రావటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇటువంటి అత్యాధునిక మిషన్లు రావటం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి రేపు రాబోయే కాలంలో అమరావతిలో ప్రాంతమైన ఈ విజయవాడలో ఇటువంటి వాటి ద్వారా మనం ముందుగా పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవచ్చు. రోడ్లు మనం చూస్తే ఎక్కడా కూడా అక్కడ వేసిన రోడ్డు చాలా స్మూత్గా కూడా చాలా త్వరగా మనం రోడ్డు వేస్తుంటే కంకర గుట్టలు ఇటువంటివన్నీ ఏమీ లేకుండా వీళ్ళు తీసుకొచ్చే విధానం చాలా బాగుంది. తప్పకుండా మరిన్ని మిషన్లు ఇక్కడ విజయవాడకి రావాలని కోరుకుంటున్నాం. మనకి సుమారు 25 కోట్లు గ్రాంట్ శాంక్షన్ అయితే మనం 32 కోట్లు అడుగుతూ జరిగింది ఎన్క్యాప్ వారిని. త్వరలో మొత్తం 32 కోట్లకు సరిపడా గ్రాంట్కి ఏమేమి వస్తున్నాయో కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ త్వరలో తీసుకురాబోతుంది. వాళ్ళు స్పాన్సర్ చేయడం జరుగుతోంది. పూడిసే మిషన్లు కావచ్చు, యంత్రీకరణ రోజు రోజుకి కూడా లేబర్ కరువు అవుతున్న సందర్భంలో యంత్రీకరణ ద్వారా అన్ని అవసరాలకు ఉపయోగపడేటట్టు అనేక రకాల మిషన్లు మన కార్పొరేషన్ రావడం జరిగింది. ఈ రోజున తాతోల్ రిపేర్ మిషన్ అని చెప్పి ఒక కొత్త మిషను ఎన్క్యాప్ వాళ్ళు దాన్ని 1,50,00,000 రూపాయలు ఉచితంగా మనకి 1,50,00,000 రూపాయలు విలువైన ఈ వాహనాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కడైనా గోతులుంటే ఆ మిషన్ వెళ్ళిపోయి ఒకళ్ళిద్దరితోనే ఆ గోతుల్ని పూర్తి చేసి చాలా తక్కువ సమయంలో గోతులు పూడ్చడమే కాకుండా ఎక్కడా కూడా ఎక్కువ పొల్యూషన్ లేకుండా ఇన్ఫ్రారెడ్ అనే ఆ రేడియేషన్తో పొల్యూషన్ లేకుండా అది చేయడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా నూతనమైన మార్పులు, నూతనమైన విధానం. దీనికి మోడీ గారికి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నిధుల్ని అందిపుచ్చుకునే దానిలో ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు 95 ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వ యొక్క నిధుల్ని ఏ విధంగా తెచ్చుకుని మన ప్రజలకి అవసరమైన కార్యక్రమాలు చేయాలో ఆలోచన కలిగిన వ్యక్తి, అనుభవం కలిగిన వ్యక్తి. తద్వారా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టడం జరుగుతోంది. దానిలో ఈ రోజున ఈ మిషన్ ఇక్కడ రావడం ఇంకా కూడా అవసరమై ఇది ఒక డిమాన్స్ట్రేషన్ కోసం రావడం జరిగింది. ఇంకా కూడా అనేకమైన మిషన్లు వచ్చి ఎక్కడికక్కడ మన విజయవాడ నగరంలో ఎక్కడ కూడా చిన్న గుంత పడినా 15 నిమిషాల్లో వచ్చి పూర్తి చేసే విధంగా ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది. దీనికి మనస్ఫూర్తిగా నేను ఇటు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, అదేవిధంగా మోడీ గారికి ముగ్గురు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను.